కాంగ్రెస్ పార్టీలో సంజయ్ రెడ్డి అంటే ఒక ఫైర్ బ్రాండ్. ఇప్పుడు మీరు పార్టీకి సంబంధం లేకుండా అవుట్ ఆఫ్ బాక్స్లో మీరు మాట్లాడుతున్నారు. అసలు ఈ పార్టీ నుండి ఏంటి స్పందన ఎట్లా వస్తుంది, అసలు పార్టీ పరిస్థితి ఏంటి? అంటే నా వ్యక్తిగతం అని చెప్పాను. వ్యక్తిగత స్వేచ్ఛని ఎవరు కూడా ఏమనరు. నేను మాట్లాడింది కరెక్ట్గా మాట్లాడుతున్నా అనేది నాకు తెలుసు. పార్టీ నుంచి కూడా నన్ను ఏమరు కూడా ఏమనలేదు. ఒకవేళ కొన్ని విషయాలు మాట్లాడినప్పుడు ట్రోల్ చేస్తే దానికి నేను బాధ్యురాలు కాదు. ఎవరు సోషల్ మీడియా అనేది పెద్ద పెద్ద వాళ్ళే కూడా ట్రోల్ చేస్తున్నారు. మంచిగా మాట్లాడినా ముందుది వెనకది కట్ చేస్తారు, ఆ మధ్యలో తీస్తారు. ట్రోల్ చేయడం అనేది సోషల్ మీడియాకి అర్థమైపోయింది. అది ఎంత పెద్ద సీఎం కానీ పిఎం కానీ లేకపోతే ఇంకా మినిస్టర్ కానీ ఎవరన్నా కానీ దానికి నేను బాధ్యురాలు కాదు. నేను ఇవ్వాల్సిన మెసేజ్ ప్రజలకు ఇచ్చిన, నాకు నచ్చి నేను చెప్పిన, నా భావం చెప్పిన. ఎన్నోసార్లు మీడియా ముందర మాట్లాడినా, మరి ఎప్పుడు ట్రోల్ కాలేదు, ఎప్పుడు ఇంత పబ్లిసిటీ రాలేదు నాకు. ఇవాళ నైట్ ఆ వీడియోని అప్లోడ్ చేస్తే ఒక 9 నిమిషాల వీడియోని తెల్లారి వరకు 2 లక్షల మంది చూశారు. అలా ఒక 3 రోజులలో 1 మిలియన్ దాటింది. అంటే ప్రజలు మనం మాట్లాడింది కరెక్టే అని చెప్తున్నారు. మరి చెప్తున్నప్పుడు నేనేమన్నా ఒకటి తమ్మి, నేను ఇవాళ మీ స్టూడియోకి వచ్చిన 10 స్టూడియోలకు పోతున్నా, 10 మంది పిలుస్తున్నారు, నాకేమైనా డబ్బులు ఇస్తున్నారు ఎవరైనా? నా డబ్బులు నేను పెట్టుకొని నా డ్రైవర్ని తీసుకొని వస్తున్నా కదా. నేను ఇదే చేస్తా. నేను అనసూయలాగా జబర్దస్త్ షోలు చెయ్యను. ఏం మాట్లాడుతుంది అది? ఏం మాట్లాడుతుంది? మందు చూస్తే నీకు ఇక్క, అనసూయని చూస్తే రాదా అంట. ఏంది అది? నువ్వు అనసూయని మొగని తిడుతున్నావు అంటే దాన్ని కూర్చున్న తరకేంది? ఇవాళ మేము ఎట్లా కూర్చున్నాం పద్ధతిగా, ఇట్లా కూర్చొని ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ ఏం చెప్తుంది? మీ ఆయన ఈ బట్టలు చూసి ఏమనడా అని యాంకర్ అడిగితే మా ఆయన ఏమనరు. మీకు ఒక విషయం తెలుసా, మా ఆయన ఈ డ్రెస్సులు కొంటాడు అంటే సిగ్గుందా అని అడిగిన. ఎందుకు అడిగినా? ఒక మహిళగా అడిగిన. ఇట్లా అడగడానికి పార్టీలు కావాలనా? ఒక భారత స్త్రీగా బాధ్యతగా ఒక భారత స్త్రీగా బట్టలలో లేదే స్వేచ్ఛ, బాధ్యత కూడా ఉండాలి అని చెప్పిన. ఎందుకు చెప్పిన? నేను ఏ భర్త అయినా కూడా నా భార్య నాకే సొంతం అంటాడు, కానీ నా భార్య 10 మందికి సొంతం అన్నాడు ఎవడు నాకు తెలిసిన వరకు. నేను పుట్టిన వాతావరణమా, నేను పెరిగిన వాతావరణమా ఇవైతే అనిపిస్తుంది. నువ్వు ఇలా కూర్చొని ఏ ఆడదన్నా, నీకు ఇంట్లో చెల్లి ఉండొచ్చు, నీకు ఒక భార్య ఉండొచ్చు, సతీష్ గారు, నేను ఇలాగే ఉంటాను, నావన్నీ చూపిస్తాను, నేను నగ్నంగా ఉన్నా నాకు ఎవడు కూడా చెల్లించొద్దు, నన్ను ఒక అక్కలాగా అనుకోవాలంటే అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక అన్న చెల్లెలు నగ్నంగా కోరుకుంటాడా? కోరుకోడు కదా. భార్యని తల్లిని లాగా చూడలేము, తల్లిని భార్యలాగా చూడలేము. ఇంగిత జ్ఞానం లేనిది అది. సెలబ్రిటీ అయితే నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే తాట తీస్తాం. ఏమనుకుంటుంది? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తుంది? అవును నువ్వు అనుకున్నావు, అది నీ వ్యక్తిగతం. ఎదుటి పోరాడు అనుకోడు, వాడెందుకు ఆగుతాడు? నువ్వు చూపిస్తే డార్లింగ్ అనుకుంటాడు, లవర్ అనుకుంటాడు, భార్య అనుకుంటాడు, అబ్బా అనుకుంటాడు. నువ్వెవాడు చెప్పడానికి? మగ పోరలను తీసుకుపోయి ముందల పెడితే వాడు ఆగుతాడా? అవకాశం నువ్వు ఇస్తున్నావు, మళ్ళీ ప్రైవేట్ అంటావు. ప్రైవేట్ అంటే ఏంది? ఫోన్లో కూడా ప్రైవేటు పబ్లిక్ అని ఆప్షన్స్ ఇస్తారు. పబ్లిక్లో తీసుకొచ్చినప్పుడు గిట్లనే అడుగుతారు. నువ్వెవరు, నీ ఇష్టం అంటే అడవిలోవే బతుకు, ఇవే బట్టలు వేసుకొని ఇవే గుడ్డలు వేసుకొని ఊర్లలోకి పోదాం. ఉన్న బట్టలు కూడా జింపి పంపిస్తారు. ఏం మాట్లాడుతున్నావు? నీ సినిమా రంగం ఉంటే సినిమా వరకు చూసుకో, జీవితం మీద రుద్ది నీ ఇంట్లో రుద్దుకో. బయట కొంపలకు వచ్చి రుద్దుతా, బయట పోరలు నాగం చేస్తా. ఫోన్ తెరిస్తే అనసూయ అంటే మొత్తం అవే తమ్మి. ఏంది ఆ డ్రెస్ ఏంది? ఏమైనా చూపించమంటావా చెప్పు? చూపించాలంటే 2 మగపిల్లలు ఉన్నారు ఈడ, సిగ్గైతుంది మాకు. ఏం అది దాని తీరేంది, దాని పద్ధతి ఏంది చెప్పు? కొంచెమన్నా సిగ్గుండాలి, కొంచెమన్నా అది ఉండాలి. అనసూయను మీరు కాంటాక్ట్ కావడం కానీ ఆమె నుండి కానీ మీకు ఏమన్నా సమాచారం వచ్చిందా? ఎందుకు? ఆమె ఏమన్నా దేవతనా, లేకపోతే ఆమె ఏమన్నా ఓయమ్మ ఆమె ఏమన్నా పెద్ద ప్రతివేత పరమానంతో అంటే తెల్లార వరకు చల్లారలేదంటే ఆమె ఏమన్నా పెద్ద అది ఓయమ్మ మన అనసూయ అంటే ఆమె దేవత అంటే ఆమె దేవత పేరు పెట్టి కూని చేసే దాని ముఖం చూసిన దరిద్రమే. పోయి ఇంకా ఆమెతో ఫోన్ మాట్లాడతాను నేను. అమ్మో ఎక్కడిదివే, ఈమె దేశాన్ని ఉద్ధరిస్తుంది, ఈమెను పోయి వేసి అమ్మో అనసూయ అని చెప్పి ఇంకా ఈమెను మాట్లాడతా. ఏం మాట్లాడుతున్నా తమ్మి? నేను ఎక్కడా అది ఎక్కడ, నాకేం అవసరం? ఆమె సెలబ్రిటీ అట, మేము నార్మల్ పర్సన్స్, మాకెందుకయ్యా? మాకెందుకు?
మీ మాటలను కూడా ఆమె ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కూడా మీ మాటలు చీర కట్టుకుంది కానీ ఇలా మాట్లాడుతుందంటే కూడా మీ మాటలు ఒక కంపుతో పోల్చి నేనేమంటున్నా, నేను మాటలన్నా కంపుగా మాట్లాడినా, దాని ఒళ్ళంతా కంపే, దాన్ని ఫినాయిల్ పోసి కడగాలి, దాని నోరు కాదు, దాని బాడీ అంతా, దాని బాడీ కింది నుంచి బాడీ మొత్తం కలిపి లేదంటే యాసిడ్తో కడగాలి. అప్పుడన్నా గుడ్డలు మంచిగా కప్పుకుంటుంది. ఇట్లా మాట్లాడుకుంటూ నన్ను నగ్నంగా చూడండి, నన్ను ఇట్లా చూడండి, మీకేం కావద్దు అంటే మగవాడు ఎందుకు ఆగుతాడు? సిగ్గుండాలే కొంచెమన్నా మాట్లాడికే. మొగడట తెలుగు రాదట మొగనికి, మనం తిట్టి అని వాళ్ళ మొగనికే తెలియదు. గిదా ఏం చేస్తారు మరి? తెలియాలంటే ఏం చేయాలి? ఇక హిందీలో తిట్టాలి. ఇక వాళ్ళ కొడుకు సొంతం కడుపులో పుట్టిన కొడుకు, మమ్మీ ఓ డ్రెస్ అచ్చా నీయే మమ్మీ, నక్కో మమ్మీ, ఏయ్ అప్కాయకురే చూప్ బయట అన్నదంట. నీకెందుకు రా అన్నది అంటే వాడు చిన్నోడు కాబట్టి నోరు మూపించినావు, పెద్దోడు అయినాక నువ్వు మూసుకో అంటాడు. నువ్వు మూసుకో అన్నప్పుడు నువ్వు ఈ డబ్బు ఎందుకు, ఈ డబ్బు, ఈ ఆస్తి, ఇవన్నీ ఎందుకు? కడుపుతో ఉంటే పిల్లలు మీకు విలువనియనప్పుడు ఎందుకు ఈ బతుకులంట? సెలబ్రిటీ అనేది 10 మందికి ఆదర్శం. సెలబ్రిటీ అంటే ఏంది? కోట్లాది మంది మహిళలు ఉంటే నీకు వచ్చింది అవకాశం. అవకాశాన్ని నువ్వు గొప్పగా వినియోగించుకో, ఎంటర్టైన్మెంట్ చెయ్యి. వద్దనం, నువ్వు ఇష్టం ఉన్న డ్రెస్ వేసుకో, వద్దనం. నీ ఎంతవరకు, నీ బెడ్రూమ్ వరకు, నీ ఇంట్లో వరకు, 10 మంది చూడనంత వరకు అది ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. సమాజంలో బతుకుతున్నప్పుడు సమాజంతో పాటు నడవాలి, రాజ్యాంగాన్ని అనుసరించాలి. ప్రతి మనిషి రాజ్యాంగంతో పాటు నడవాలి. ఏం స్వేచ్ఛ కావాలమ్మా నీకు? ఏం కావాలి నీకు చెప్పు? నీకు రజాకారుల గురించి మాట్లాడను. రజాకారుల కాలంలో భార్య భర్త దగ్గరికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండేది కాదు. రజాకారుల దగ్గరకు పోయిన దగ్గరనే రజాకారులు చెప్పినట్టుగానే అనుభవించిన తర్వాతనే రజాకారుల కాలంలో అప్పుడు భర్త దగ్గరకు పోతుందా తెలియదు, చచ్చిపోతారా తెలియదు, ఆ రకంగా ఉండే. ఇప్పుడైంది 12 గంటల వరకు ఇప్పుకొని తిరుగుతున్నావు, జబర్దస్త్ షోలు చేస్తున్నావు, బికినీలు వేసుకుంటున్నావు, మంచిగా తింటున్నావు, మంచిగా సగం బట్టలు వేసుకుంటున్నావు, మంచిగా తిరిగి వస్తున్నావు. ఇప్పుడు మీ పోరాటం అనేది మీరు మాట్లాడే వ్యాఖ్యలు అనసూయక లేకపోతే అనసూయ లాంటి వాళ్ళు బట్టలు వేసుకునే వాళ్ళకు, అనసూయ లాంటి వాళ్ళు మాట్లాడే వాళ్ళకు సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాం మనము అనేది సూచన. ఎందుకు అంటే చర్చ రావాలా. చర్చ జరగకపోతే చట్టాలు కూడా ఇంప్లిమెంటేషన్ కావు.